హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. చాలా మంది కన్ఫ్యూజన్ అవుతున్నారండి. శ్రీ లైఫ్ స్టైల్ కొడితే వస్తాను లేదో అనేసి. మీరు శ్రీ లైఫ్ స్టైల్ 78 వ్లాగ్స్ అని కొడితే వస్తుందండి నా ఛానల్లో. నేను మీకు ఈరోజు సింపుల్గా చపాతీ పన్నీర్ రోల్ ఎట్లా చేయాలో చూపిస్తానండి. పన్నీర్ రోల్తో చాలా రెసిపీస్ ఉన్నాయండి, కానీ నేను చాలా సింపుల్గా ఒక 30 మినిట్స్లో చేసుకునేసేయచ్చండి ఈ చపాతీ పన్నీర్ రోలు. ఫస్ట్ ఆశీర్వాద ఆట తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని, ఉప్పు వేసుకుని, తగినంత నీళ్ళు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలండి. ఆ పిండి వచ్చేసి మెత్తగాను ఉండకూడదు, గట్టిగాను ఉండకూడదండి. మీడియంగా మనము రెడీ చేసుకుని పెట్టుకోవాలండి. ఇక్కడ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆనియన్స్ వేసుకుని, ఫస్ట్ కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. నెక్స్ట్ పన్నీర్ వేసేసి బాగా కలపాలండి. ఈ ఆనియన్స్, పన్నీరు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలిపి పెట్టుకుంటే చాలండి. నెక్స్ట్ చాట్ మసాలా, పసుపు వేసుకోవాలండి. నెక్స్ట్ సాల్ట్ కూడాను వేసుకోవాలండి. ఇట్లా కలిపేసి పెట్టుకునేస్తే చాలండి. ఒక 5 మినిట్స్ పెట్టి తీసినాక అది పచ్చివాసన అంతాను పోయింటుందండి. ఇంకా ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి చపాతీకి వేసేకి. ఇప్పుడు చపాతీ రెడీ చేసుకుంటామండి. ఇప్పుడు ఈ పన్నీర్లో అంతగా మసాలా ఏం లేదండి, కమ్మగా ఉంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు చపాతీకి మనం రెడీ చేసుకున్న చపాతీ వేసుకుని, అసలు ఆయిల్ వేసుకునే పని లేదండి. ఎందుకంటే మనము ఫస్ట్లోనే దాంట్లో నెయ్యి వేసి బాగా కలుపుకున్నాం కాబట్టి ఆయిల్ వేసుకునే పని లేదండి. ఇప్పుడు టమాటో సాస్ ఉంటుంది కదండి, ఆ టమాటో సాస్ తీసుకుని బాగా స్ప్రెడ్ చేసేసి, ఇప్పుడు మధ్యలో మనం రెడీ చేసుకున్న పన్నీర్ మధ్యలో పెట్టేసి కొంచెం అట్లా రోల్ చేసేసి 2 పీసెస్గా కట్ చేసుకుంటే ఇంకా చపాతీ పన్నీర్ రోల్ అయిపోయిందండి. ఇది చాలా కమ్మగా ఉంటుందండి, కారంగా కూడాను ఉండదు. మీరు ఇది లంచ్ బాక్స్కి కట్టిస్తే కూడా ఏం గట్టిగా ఉండదండి, సాఫ్ట్గానే ఉంటుంది. ఓకేనండి. ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. బాయ్ అండి.